నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం డిండి చింతపల్లి గ్రామంలో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా గ్రామ ప్రజలు వ్రతాలు, హోమాలు, పూజలు చేయడం జరిగింది. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఏకాదశి పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు విష్ణుమూర్తి, గ్రామ సర్పంచ్ రామ్ భీష్మ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు, ఇతర గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గిండి చింతపల్లి గ్రామ ప్రజలందరికీ, పెద్దలకి, యువకులకి మరియు మాజీ ప్రజాప్రతినిధులకి ప్రతి ఒక్కరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే మా ఊర్లో శివాలయం గత 20-25 సంవత్సరాల నుంచి శివమాల వేయడం ద్వారా కొంచెం ఒక్కొక్క మెట్టుగా అభివృద్ధి చెందుతుంది. దీనికి పూర్తిగా సహకరించినటువంటి విష్ణుమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క గుడి అభివృద్ధిలో ప్రతి అడుగున అతనే ఉన్నాడు. రాబోయే రోజుల్లో కూడా ఈ గుడి అభివృద్ధి మరింత చెందడానికి అతను సహకరిస్తానని నేను బలంగా నమ్ముతున్నా. అతనికి దేవుని ఆశీస్సులు కూడా ఆ విధంగానే ఉన్నాయి. సో ఈ గుడిని అభివృద్ధి చేయడానికి నా వంతు సహాయం ఎంతైనా నా వరకు ఎంత అయితే అంత ఖచ్చితంగా నేను ఎప్పుడు ప్రయత్నం ఎప్పుడు చేస్తా. సో రాబోయే రోజుల్లో ఒకవేళ కృష్ణ పుష్కరాలు జరిగినా కూడా ఆ లోపు అక్కడ కొన్ని మెట్లన్నా కట్టి కృష్ణ పుష్కరాలు కూడా ఇక్కడ కృష్ణా నీళ్ళే వస్తాయి మనకు కాబట్టి దుందుబి నదికి ఆ ప్రయత్నం కూడా చేయాలనే ఆలోచన నాకు ఉంది. భవిష్యత్తులో మా గ్రామస్తులు అందరూ సహకరిస్తారు. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే మిగతా గ్రామాల కంటే మా గ్రామాల్లో ఉండే భక్తులు కానీ మా గ్రామస్తులు చాలా మంచోళ్ళని నేను భావిస్తా. సో వీళ్ళందరి సహకారం ఖచ్చితంగా ఈ గుడికి ఉంటుంది. సో అందరి సహకారంతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని ఈ గుడిని మరింత అభివృద్ధి చేయడానికి మేము అందరం సహకరిస్తాం. సో ఈ ఊరి యువకులకి, గ్రామస్తులకి, పెద్దలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. సర్పంచ్కి, గ్రామ పెద్దలు, కృష్ణారెడ్డి నాయకులు, గ్రామ పెద్దలందరికీ కూడా ఈ యొక్క తొలి ఏకాదశి వచ్చిన అందరికీ కూడా ఫస్ట్ భక్తులందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ, ఎక్కడో ఉన్న ఈ యొక్క శివాలయాన్ని ఊరు ప్రజల సహకారంతో, అందరి సహకారంతో ఇవాళ ఈ కాడికి వచ్చినాం. గత 10-15 సంవత్సరాల నుంచి ఈ తొలి ఏకాదశి చేస్తున్నాం. గత సంవత్సరంలో కూడా మన కర్ణాకర్ రెడ్డి స్వామి సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఈ గుడికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు మన సర్పంచ్ కూడా ఒక హౌజు కావాలి అది కూడా నేను స్వామికి చెప్పాను. ఆ స్వామి కూడా నేను మీకు అన్ని విధాల ఈ గుడికి సహకరిస్తానని చెప్పింది. కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులకు, గ్రామ పెద్దలకు, సర్పంచ్, మాజీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా టెంపుల్ పూర్వంగా ఎంతో ఘోరంగా ఉంటుండే. మేము పిల్లలప్పుడు చాలా అసలు గుడికి రావాలంటే ఒక ఇబ్బందికరంగా ఉంటుండే. మా తాన శివస్వాములు అయిన తర్వాత ఒకరికొకరు సహకారాలతో, శివస్వాముల ప్రోత్సాహంతో ఈ గుడిని ఇంత డెవలప్ చేసి ఇంచుమించు ఒక 20 సంవత్సరాల నుంచి మంచి ఏకాదశికి మంచి ఆనవాయితీ తీసుకొచ్చి, అదేవిధంగా మా గుడిలో ఈ శివాలయంలో ఎవరు తలుచుకున్నా కొంగు బంగారం లేక ప్రతి ఒక్కరికి ఎంతో మంచి జరిగిందని వింటున్నాము. 20 సంవత్సరాల నుంచి మా పిల్లలప్పటికి ఇప్పుడు చూస్తే శివాలయానికి, శ్రీశైలానికి ఎంత ఉందో ఈ శివాలయానికి కూడా అంత ప్రాముఖ్యత ఉందని మేము అందరం భావిస్తున్నాం. చేసిన తర్వాత అప్పుడు మా పెద్దలు గణపతి సార్ గారు సహకారంతో ఇక్కడ ఆంజనేయుల గుడి కూడా చిన్న మట్టి గుడిగా ఉంటుంది. అక్కడ ఆయన సహకారంతో ఈ టెంపుల్ తయారైంది. ఇంతమంది గ్రామ పెద్దల సపోర్ట్తో, ఈ శివస్వాముల కష్ట బృందంతో ఈ యొక్క శివాలయం ఈరోజు ఇంత స్థాయికి ఎదిగిందంటే ఇది గ్రామ పెద్దలందరి సహకారం దీంట్లో ఉన్నది. కాబట్టి ఎందుకంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నంటే, ఇక్కడ ఉన్న శివాలయం నేను ఫస్ట్ మాలేసుకున్న పరిస్థితి చూసి ఈరోజు చూస్తే ఒక శ్రీశైలం తర్వాత ఇది చిన్న శ్రీశైలం అని మేము భావిస్తుంటాం. ఇక్కడ ఎలాంటి ముడుపులు కట్టిన చాలామందికి 90% న్యాయం జరిగింది. కాబట్టి అందుకనే ఈ శివాలయానికి ప్రత్యేకత ఉందని చెప్పి నేను అందరికీ నమస్కరిస్తున్నాను. ఆనాడు మన శ్రీశైలం పోతే శ్రీశైలంలో గుడి ఎట్లుందో చూసి మన సాములు ఇక్కడ నిలబడి ఇక్కడ వాగుల కష్టపడి వాగుంటున్న గుడి కట్టి గుడి కోసం ఎంతో శ్రమపడి ఇక్కడ శివాలయం మాకు ఇక్కడ దక్కించిందని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. శివాలయానికి వచ్చి ముడుపు కట్టిన తర్వాత బాబు మంచిగా జరిగింది. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మా శివయ్యని నమ్ముకుంటే అస్సలు లోటు ఏడు. నేను ముడుపు కట్టినా నాకు కొడుకు పుట్టిండు ఇక్కడ ప్రదక్షిణ చేయడం వల్ల. మా దేవుడు చాలా మహిమగల దేవుడు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను.